హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే తమ్నైల్ చూసే ఉంటారు. ఈ వీడియో ఎస్పెషల్లీ గేమ్ చేంజర్ అప్డేట్ కోసం అనమాట. అయితే మనకి తమన్ గారు బర్త్డే రీసెంట్గా అయ్యింది. దానికి చరణ్ గారు అలాగే చాలామంది విష్ చేశారు, అంతా అయిపోయింది. తమన్ గారు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ఒక లైన్ అయితే మెన్షన్ చేశారనమాట. ఏంటి అంటే ఇట్స్ ఏ గేమ్ చేంజింగ్ వీక్ అని చెప్పి. అంటే దాని అర్థం ఏంటి అంటే గేమ్ చేంజర్కి సంబంధించి ఇంకొక సాంగ్ వారం రోజుల గ్యాప్లో రిలీజ్ అవుతుంది అని క్లియర్ కట్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసారనమాట. ఎందుకంటే ఆయన ట్వీట్లో ఈ ఒక్కలైనా మనం క్లారిటీగా చూస్తే, ఇక్కడ చూడండి, ఈ ఒక్కలైనా మనం క్లారిటీగా చూస్తే గేమ్ చేంజింగ్ వీక్ అన్నారు. వీక్ అంటే ఆల్మోస్ట్ 25వ తేదీ లేకపోతే 26వ తేదీ ఈ లోపే మనకి సాంగ్ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ గేమ్ చేంజర్ మూవీ ప్రొడక్షన్ వాళ్ళకి ఒక సెంటిమెంట్ అయితే ఉంది. ఏంటి అంటే ఏ సాంగ్ అయినా మంత్ ఎండింగ్లో రిలీజ్ చేద్దాం అని వాళ్ళకైతే ఒక సెంటిమెంట్ అయితే ఉంది. అరగంటి సాంగ్ అలానే రిలీజ్ చేశారు. ఇప్పుడు కమింగ్ టు దట్ రామచమచ్చ కూడా మంత్ ఎండింగ్లోనే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సాంగ్ కూడా మంత్ ఎండింగ్లోనే రిలీజ్ చేస్తాం అని వాళ్ళైతే ఒక ప్లానింగ్లో ఉన్నారు. బట్ తమనన్న మాత్రం ఒక వారం రోజుల్లోనే రిలీజ్ చేస్తాం అని అన్నారు. కాబట్టి మనం ఇంకొన్ని రోజులైతే వెయిట్ చేసి చూడాలన్నమాట. సో ప్రజెంట్ అయితే ఈ సాంగ్ ఏదైతే రిలీజ్ చేయబోతున్నారో దోప్ అనేసి ఒక సాంగ్ అనమాట. దోప్ అంటే చరణ్ అన్న సినిమాలో తనకు కోపం వచ్చిన ప్రతిసారి తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి దోప్ అంటాడు అనమాట. టీజర్లో కూడా లాస్ట్ షాట్ మనం అబ్జర్వ్ చేస్తే ఏదో గేమ్ ఆడుతూ ఫ్రస్ట్రేట్ అయ్యి కంట్రోల్ చేసుకోవడానికి దోప్ అని అంటాడు అనమాట. సో దోప్ అనేది ఆయనకు ఒక యూజువల్ వర్డ్ ఈ సినిమాలో. సో ఆ ఒక్క వర్డ్ పట్టుకొని సాంగ్ చేశారనమాట. అది చాలా బాగా వచ్చింది. సో ఆ సాంగ్ రిలీజ్ చేస్తారా, లేకపోతే న్యూజిలాండ్లో ఒక డ్యూయట్ సాంగ్ అనమాట షూట్ చేశారు కేరాదు అని, అలాగే చరణ్ అనేది కూడా స్టూడెంట్ పీరియడ్లోనే ఉంటుంది. సో ఆ సాంగ్ రిలీజ్ చేస్తారా అనేది ఇంకా మనకు బయటకు అయితే అఫీషియల్గా కన్ఫర్మేషన్ అవ్వలేదు గైస్. సో రెండిట్లో ఏ సాంగ్ వచ్చినా మన పండగనే చెప్పాలి. ఎందుకంటే రెండు సాంగ్స్ కూడా విజువల్ పరంగా కానీ లిరిక్స్ పరంగా కానీ ప్రతిదీ టాప్ నాచ్లో పెట్టారు. అంటే జరగండికి ఏదో మిక్స్డ్ టాక్ వచ్చిందంటే చరణ్ ఫ్యాన్స్ కొంతమంది సాటిస్ఫై అయ్యారు, కానీ అదర్ ఫ్యాన్డమ్స్ న్యూట్రల్ ఫ్యాన్స్ కొంచెం నెగిటివ్గా చూసారనమాట. సాంగ్ అంతగా లేదు, ఏదో కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. ఇట్స్ ఓకే. బట్ ఈ రెండు సాంగ్స్ ఏవైతే ఇంకా రిలీజ్ అవ్వలేదో అవి మాత్రం నెక్స్ట్ లెవెల్ స్టఫ్ గైస్. నిజంగా రిపీట్స్లో వినేటట్టు తమన్ గారు ప్లాన్ చేశారు. రామ్ జోగే శాస్త్రి గారు లిరిక్స్ ఇచ్చారు. సింగర్స్ కూడా చాలా మంచిగా, అందులో శ్రేయా ఘోషల్ గారు కూడా ఒక సాంగ్ అయితే పాడారనమాట. సో అల్టిమేట్ ఉండబోతుంది ఆ సాంగ్స్. సో శంకర్ సినిమాలో మనం ఎలాంటి సాంగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో అలాంటి సాంగ్స్ అయితే మనకు రాబోతున్నాయి. సో రెండు సాంగ్స్ అట్లానే ఉంటాయి. బట్ ఏది ముందు వస్తుంది అనేది నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను గైస్. బట్ టీజర్ ఇప్పటి వరకు ఎన్నో రికార్డు క్లియర్ చేసింది. అవతల హిందీలో, తమిళ్లో, మన తెలుగులో కూడా చాలామంది ట్రోల్ చేసిన వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా బాగుంది అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. సో సాంగ్స్ కూడా అలానే జరుగుతుంది. అయితే రిలీజ్కి ఇంకెన్ని రోజులు టైం లేదనమాట. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఇంకొక 40 రోజులు 50 రోజులు టైం ఉందంతే. సో ఈ 50 రోజులు మాత్రం వాళ్ళ ప్రమోషన్స్ అయితే చాలా గట్టిగా ప్లాన్ చేసుకున్నారు గైస్. అంటే చాలా ప్లేసెస్లో ఈవెంట్ ప్లాన్ చేసి చాలా చేద్దామని వాళ్ళైతే ఫిక్స్ అయ్యారనమాట. సో మరికొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సి తప్పదు. సో మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను గైస్. థ్యాంక్ యూ.